డోన్ నియోజకవర్గంలో అన్ని చెరువులను నింపుతామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 33 చెరువులను నీటితో నింపామని, వీలైనంత త్వరగా అన్ని చెరువులను నింపుతామని, గుడిపాడు చెరువుకి పైప్ లైన్ వేస్తున్నందున నీటి సరఫరా కాస్త ఇబ్బందికరంగా మారిందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి గుడిపాట చెరువు ఒకటే కనపడిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జగన్ బటన్ నొక్కడం తప్ప చెరువులకు నీళ్లు అందించిన దాఖలాలు లేవని, అప్పుడు మీరు మినిస్టర్ గా ఉన్న తాను నీళ్లు ఇవ్వడం చేతకలేదు అని, కానీ కూటమి ప్రభుత్వంలో ప్రజల మేలు కోసం అన్ని చెరువులను నింపుతున్నా తమను విమర్శించడం తగదని, ఎవరిని అనినా అభివృద్ధి ఆగదని అన్నారు. డోన్ నియోజకవర్గానికి 100 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక ఏర్పాటు చేశామని, అందులో ఇప్పటికే 30 కోట్లు రిలీజ్ అయిందని, 2 రోజుల్లో అభివృద్ధి పనులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాపం మా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారు ఈ 38 ట్యాంక్స్ దీని విషయంలో ఆయన డౌట్ వచ్చింది, ఎన్ని పెరాలని చెప్పి డౌట్ వచ్చి తేలిక గుడిపడతాడు చెరువులోకి వెళ్ళి ఏదో టికెట్గా మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ నాయకులు ఏం చేస్తారు, నింపలేదు, 2 చెట్లు జరుగులు 3 చెట్లు కూడా తీసేస్తే శక్తి లేదులకు ఏదో మాట్లాడు, టికెటే మాట్లాడు. నేను అంతా ఒకటే మాట్లాడుతున్నా, ఈ గుడిపాల కోసం పని ఉంది, గుడిపాల పై ముందు విశాఖపట్నం చెరువు ఉంది, నీళ్ళున్నాయి. ఈ చెరువు నెంబర్ 196 dated 2/3/2008 తెలుగు ప్రభుత్వంలో విశ్వమిత్ర గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్